నమస్కారం. ఈవెంట్ ఆఫ్ ద వీక్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ఈవెంట్ ఆఫ్ ద వీక్ ప్రత్యేక కార్యక్రమంలో కొమరవెల్లిలో జరిగిన చండీ హోమం తాలూకా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామా? చండీ హోమం ఎందుకు చేస్తారు? అమ్మ ఆదిపరాశక్తి అని అందరికీ తెలిసిన విషయమే. చండీమాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వతరాలని అంటి పెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెను అంత ప్రాధాన్యం. సరస్వతి మహాభద్ర మహామాయా వరప్రదా శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షి పద్మవక్త్రగా శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమాపరా కామరూపా మహావిద్యా మహాపాతకనాశనీ महाश्रया मालिनी च महाभोगा महाभुजा महाभोगा महोत्साहा दिव्यांगा सुरवन्दिता हीतलः शृंगाभ्यां पर्वतानुच्चान् चिक्षेप च सनातन स्वाहा ओं वेगभ्रमण विक्षुण्ण महीतस्य व्यशीर्यत लाङ्गूलेनाहतश्चाब्धिः प्लावयामास सर्वतः स्वाहा ओं धृतशृङ्ग विभिन्नाश्च खण्डं खण्डं युयुर्घनाः श्वासानिलास्ताश्यतजः निपेतुर्नभसोचला स्वाहा ओं इति क्रोधा समात्पादम् आपदन्तं महासुरं दृष्ट्वा सा चण्डिका कोपं तद्वधाय तदोकरत् स्वाहा ओं साक्षिप्त्वा तस्य वैपाशं तम्बबन्धमहासुरं तत्याजमायुधं रूपं सोऽपि बद्धो महामृधे स्वाहा ओं ततः सिंहो भवत्सद्यः यावत् तस्याम्बिकाशिरः छिनत्ति तावत् पुरुषः खड्गपाणि रगर्जद खर्षदस्तु करं देवी खड्गेन निरकृन्तत स्वाहा ओं ततो महासुरो भूयः मायुषं वपुरा स्थितः तथैव क्षोभयामास त्रैलोक्यं सचराचरं स्वाहा ओं ततः कृता जगन्माता चण्डिका प्राणमुत्तमं पपौ पुनः पुनश्चैव जहासारुण लोचना स्वाहा ओं लनर्दजासुरस्वोऽपि बलवीर्यपदोत्ततः विषाणाभ्यां जजिक्षेप चण्डिकां प्रतिभूधरान् स्वाहा ओं साचतान् प्रहितां तेन चूर्णजन्तीशरोत्करैः उवाच तं मदोद्धूत मुखरागाकुलाक्षरं स्वाहा ओं देव्युवाच स्वाहा ओं गर्ज गर्ज क्षणं मूढ मधुजा विभाङ्गहं तया त्वयि हतयत्रैव गर्जिष्यं चाशुदेवता स्वाहा ओं रुडिर्वाच स्वाहा ओं एवमुक्त्वा समुत्पत्य सारूढात् महासुरं पादेराक्रम्य कण्ठे च शूलेनैव मताडयत् स्वाहा ओं ततः सोऽपि पदाक्रान्तः तया निजमुखात् ततः अर्धनिष्क्रान्त एवासीत् देव्या वीर्येण संवृत स्वाहा ओं अर्धनिष्क्रान्तजेवासौ युध्यमानो महासुरः तया महासिनो देव्या शिरश्चित्वा निपातत स्वाहा ओं ततो हाहाकृतं गर्ज गर्ज क्षणं मूढ मधुजा विभाङ्गहं तया त्वयि हतयत्रैव गर्जिष्यं चाशुदेवता स्वाहा ओं रुडिर्वाच स्वाहा ओं एवमुक्त्वा समुत्पत्य सारूढात् महासुरं पादेराक्रम्य कण्ठे च शूलेनैव मताडयत् स्वाहा ओं ततः सोऽपि पदाक्रान्तः तया निजमुखात् ततः अर्धनिष्क्रान्त एवासीत् देव्या वीर्येण संवृत स्वाहा ओं अर्धनिष्क्रान्तजेवासौ युध्यमानो महासुरः तया महासिनो देव्या शिरश्चित्वा निपातत स्वाहा ओं
తతో హాహాకృతం సర్వం దైత్యసైన్యం ననాశతతు ప్రహర్షం చ వరం జగ్ముః సకల దేవతాగణస్వాహ. ఓం తుష్టుపుస్తాం సురాం దేవీం సహ దివ్యైర్మహర్షిభిః జగుర్గంధర్వపతయః నందృతుశ్చప్సరోగణ స్వాహ. ఓం శరణాగత దీనార్తపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ. ఓం జయ జయ శ్రీ మార్కండేయ పురాణే సావృడికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే తృతీయ. చక్కగా అందరూ కూడా లేచి నిలబడండి. అయ్యా అందరూ పలకండి. ఓం నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం. జయ దుర్గే శివదుర్గే హరదుర్గే స్వాహా. हंसासना नीलजङ्घा ब्रह्म विष्णु शिवात्मिका एवं सरस्वती देव्या नाम्नामष्टोत्तरं शतम्. इति श्री सरस्वत्यष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम्. దీనికి మంత్రం చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇది మామూలు నీళ్ళు. అందరూ చూడండి, ఈ మామూలు నీళ్ళకు నేను పెడుతున్నాను. ఇది అమ్మా ఒక్కసారి ఆగు, నీకు ఒక్కసారి చూపిస్తాను. ఇది చూపించిన తర్వాత ఈ నీళ్లు ఇది ఏమి తిరగదు. అర్థమవుతుందా మీకు? ఇది ఏమి తిరగదు. దీనికి ఏం చెప్పాలి? మంత్రం చెప్పి వినిపిస్తాను ఇప్పుడు. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నయే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మంత్రం చెప్పాను, చూడండి ఒక్కసారి చూడండి. ఎంత పెద్ద చెంబన్న తీసుకోండి, దాని చుట్టే ఆ కంఠం చుట్టే తిరుగుతుంటుంది. ఇదే గనక మీరు తిట్టండి ఇప్పుడు ఈ నీళ్ళను, చి వ్యథావా దరిద్రుడా దుర్మార్గుడా తిట్టాను నేను ఇప్పుడు. ఇది ఇప్పుడు ఎలా తిరుగుతుందో చూడండి. ఇది అమ్మ ఒక్కసారి చూపేవి, అందరి కోసం అడుగుతున్నాను నేను, చూపించు. ఇలా ఎలా తిరుగుతావు ఈ నీటికి? ఎలా తిరిగింది? రివర్స్ తిరిగిందా? నీటికి కోటాను కోట్ల సంవత్సరాలు గుర్తు పెట్టుకునేటువంటి శక్తి ఉంటుందండి. అందుకనే దేవతలకు జలంతోనే అభిషేకం ఎందుకు చేస్తారంటే ఈ మంత్రం చెప్పేటప్పుడు జలం వింటుంది. అందుకని ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వండి, తిట్టుకుంటూ ఇవ్వద్దండి. ఆ నీళ్లు గ్రహిస్తాయి. ఆ నీళ్లు కనుక వారి యొక్క కడుపులోకి వెళితే వాళ్ళకి అనారోగ్యం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీళ్లకు చాలా మెమొరీ పవర్. కోట్ల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటుంది ఈ యొక్క ఉదకం. ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం కూడా అలాంటిదే. ఈ కొమరవెల్లి వేదికలో మంజులమ్మ చేయిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అతి సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది అమ్మవారు వచ్చిందా లేదా అని అడిగితే అమ్మవారు వచ్చింది. మంత్రములో మీరు చూశారు ఇప్పుడు సవ్యంగా తిరగటం, అపసవ్యంగా తిరగటం. నేనేం మ్యాజిక్ ఏం చేయలేదు ఇక్కడ, నా చేయం తిప్పలేదు. ఇట్లాగా ఎలా పట్టుకున్నాను అలాగే ఉంది, అలా చూపించింది. యథార్థ విషయాలను తెలియజేస్తుంది ఈ యొక్క సూత్రం. ఇప్పుడు చతుర్థోధ్యాయం. ఈ చతుర్థోధ్యాయంలో అమ్మవారు చాలా భీకరమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ. ఓం నమశ్చండికాయై స్వాహ. ఓం శక్రాదిగస్సురగణా నిహతే దివీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్య తాన్ దుష్టుపుః ప్రణతి నమ్ర శిరోధరాం సాహ వాగ్భిఃప్రహరుఢ పులకోద్గమచారుదేహా స్వాహ. ఓం దేవ్యాయయా తదపిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికామఖిలదేవ మహర్షి పూజ్యాం మతిం కరోతు స్వాహ. ఓం యాశ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం మృతజేడు బుద్ధి శ్రద్ధా సదాం కులజన ప్రభవస్య లజ్జ తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం స్వాహ.
ఓం కిం వర్ణయామ తవ రూపమచింత్యమేతద్ కించాతివీర్యమసురక్షయకారి భూరి కించాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్య సురదేవగణాదికేడు స్వాహ ఓం హేతుస్సమస్త జగతాం త్రిగుణాభిదోడైరజ్ఞాయసే హరిహరాదిభిరప్యవార సర్వాశ్రయాఖిలవిదం జగదంశభూతం అవ్యాకృతా హి పరమ ప్రకృతిస్త్వమాద్యా స్వాహ ఓం యస్యాః సమస్త సురతా సమదూరణేన తృప్తిం ప్రజాంతి సకలేషు ముఖేషు దేవి స్వాహా శివై పితృగణస్య చతుర్థి హేతు ఉచ్చార్యసే త్వమతయేవ జనైస్వదాచ స్వాహ ఓం యాముక్తి హేతు రవిచింత్య మహావ్రతాత్వం అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారైః మోక్షార్థిభిర్మునిభిరస్త సమస్తదోషైః విద్యాశిసా భగవతి పరమాహి దేవి స్వాహ ఓం శబ్దాత్మికా సువిమలర్గ్యజుషాం నిధానం ఉద్గీధరమ్య పదపాటవతాం చ సామ్నాం దేవీ త్రయీ భగవతీ భవభావనాజ వార్తాసి సర్వజగతాం పరమార్తిహంత్రి స్వాహ ఓం మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసారణ గౌసరంగ శ్రీ కైటవారి హృదయైక కృతాదివాస గౌరీత్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా స్వాహ ఓం ఈషత్సహా సమబలం పరిపూర్ణచంద్రబింబానుకారి కనకోత్తమకాంతికాంతం అత్యద్భుతం ప్రహృతమాత్తరుడా తథాపి వక్త్రం విలోక్య సహస మహిషాసురేణ స్వాహ ఓం దృష్ట్వాది దేవి కుపితం భృకుటీకరాళం ఉద్యచ్చశాంగ సదృశచ్చవియన్న సద్య ప్రాణాన్ ముమోచ మహిషస్తతీవ చిత్రం కైర్జీవ్యతే కుపితాంతక దర్శనేణ స్వాహ ఓం దుర్గే స్మృతా హరసిభీతిమశేషజందో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భజహారిడిగాత్వదన్య సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా స్వాహ ఓం ఏభిర్హతైర్జగదుపైతు సుఖం తదైతే కుర్వంతు నామ నరకాయ చిరాజ పాపం సంగ్రామ మృత్యు మధిగమ్య దివం ప్రజాంతు మత్వేతి నూన మహితాన్ వినిహంసి దేవి స్వాహ ఓం దృష్ట్వైవ కిం న భవతి ప్రకరోతి భస్మ సర్వానుకారి సర్వాసురా నరిషు యత్ ప్రహిణోషి శస్త్రం లోకాన్ ప్రజాంతు రిపవోపి హి శస్త్రభూతాః యుద్ధం మతిర్భవతి దేష్వకిలేషు సాత్భి స్వాహ ఓం ఖడ్గప్రభా నికర విస్ఫురణైస్తదోగ్రైః శూళాగ్రకాంతి నివహేన దృశోసురాణాం ఎన్నాగత విలయమంషు మతిందుగండ యోగ్యాననం తవ విలోకయతాం తదేతత్ స్వాహ ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన జాంబికే ఘంటాస్వరేణ పాహి చాపాజ్య నిస్వరేణ తస్వాహ ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ స్వాహ ఓం భగవత్యా కృతం సర్వం న కించి దవశిష్యతే యదయం నిహతశత్రు అస్మాకం మగిడారు స్వాహ ఓం ఇది చాపి వరోదేజః త్వజాస్మాకం మహేశ్వరి సంస్మృతా త్వం నః హింసేథాః పరమాపద స్వాహ ఓం యశ్చమర్త్యస్తవైరేభిః స్త్వాం స్తోష్యత్యబలారణే స్వాహ ఓం తస్య విత్తర్తి విభవైః ధనదారాది సంపదాం వృద్ధయేస్మత్ప్రసన్నాత్వం భవేధ సర్వదాంబికే స్వాహ ఓం రుడిరువాద స్వాహ ఓం ఇది ప్రసాదితా దేవైః జగదోర్థే తదాత్మన తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాం తర్హితాం నృపస్వాహ ఓం ఇత్యేతత్కథితం భూప సంభూతా సా యథా పుర దేవీ దేవశరీరేభ్యః జగత్రయ హితైషిణీ స్వాహ ఓం పునశ్చ గౌరీ దేహాత్స సముద్భూతా యథా భవతు వధాయ దుష్టదైత్యానాం తథా శుంభ నిశుంభయో స్వాహ ఓం రక్షణాయ చ లోకానాం దేవానాముపకారిణి తచ్చురుణుష్వమజాఖ్యాతం యథావత్ కథజాపితే స్వాహ ఓం హ్రీం ఓం స్వాహ ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ జగదుర్గే శివదుర్గే హరదుర్గే ఓం జగ జగ శ్రీ మార్కండేయ పురాణే సావరుణికే మన్వంతరే దేవీ మాహాత్మ్యే చతుర్థ. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ చెప్పండి ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై సశక్తిగాయై
త్రివర్ణాత్మికాజి శ్రీమక్కామశక్తి లక్ష్మీదేవ్యై నాగవల్లీ దళద్వయయుతం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం సఘృతం సవస్త్రం సశూర్పం భోగీఫలం మహాహుతిం సమర్పయామి. నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు జాతురూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం యా దేవి సర్వభూతేషు ఇంద్రియాణాం అధిష్టాత్రీ భూతానాం చాకురేడుయ భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః స్వాహా. ఓం చితురూపేణ జాగృత్స్నం ఏతద్వ్యాప్య స్థితా జగదూ నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై స్వాహా. ఓం నమస్తస్యై నమో నమః స్వాహా. ఓం స్తుతాసురైః పూర్వమభీష్ట సముశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవిత కరోతు సార శుభహేతురీశ్వరి శుభాని భద్రాణ్యభిహంతు చాపద స్వాహా. ఓం యాసాంప్రతం చోద్ధత దైత్యదాపదైః అస్మాభిరీషా చ సురైర్నమస్యతే యాసస్మృత తక్షణమే వహంతినః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః స్వాహా. ఓం రుణిర్వాద స్వాహా. ఓం ఏవం స్తవాది యుక్తానాం దేవానాం తత్ర పార్వతి స్నాతుమభ్యాజయౌతేయే జాహ్నవ్య నృపనందర స్వాహా. ఓం సాబ్రవీత్తానుసురాన్ సుబ్రూః భవద్భిస్త్వయతేత్రక శరీరకోశతస్తస్యాః సముద్భూతా బ్రవీచ్చివ స్వాహా. శరీరకోశతశ్చా
तस्याः समुद्भूत ब्रवीच्चिवा स्वाहा ओं स्तोत्रं ममैतत् क्रियते शुम्भदैत्यनिराकृतैः देवैः समयतैः समरे निशुम्भेन पराजितैः स्वाहा ओं शरीरकोशादत्तस्याः पार्वत्या विसृताम्बिका कौशिकीति समस्तेषु ततो लोकेषु गीयते स्वाहा ओं तस्यां विनिर्गतायां तु कृष्णाभूत् सापि पार्वती कालिकेति समाख्याता हिमाचल कृताश्रया स्वाहा ओं ततोऽम्बिकां परं रूपं बिभ्राणां सुमनोहरं ददर्शो चण्डमुण्डश्च भृत्यौ शुम्भ निशुम्भयो स्वाहा ओं ताभ्यां शुम्भाय चाख्याता सातीव सुमनोहर काप्यास्ते स्त्री महाराज भासयन्ति हिमाचलं स्वाहा ओं नैवतादृक् क्वचिद् रूपं दृष्टं किवेनचिदुत्तमं ज्ञायतां काप्यसौ देवी गृह्यतां च सुरेश्वर स्वाहा ओं स्त्रीरत्नवति चार्वङ्गी द्योतयन्ति दिशस्त्विष साधु तिष्ठते दैत्येन्द्र तां भवान् द्रष्टुमर्हति स्वाहा ओं यानि रत्नानि वणजः गजाश्वादीर्वै प्रभो त्रैलोक्ये तु समस्तानि साम्प्रतं भान्ति ते गृहे स्वाहा ओं ऐरावतः समानीतः गजरत्नं पुरन्दरादु पारिजाततरुश्चायं तथैवोच्चैः शर्वाहय स्वाहा ओं विमानं हंस संयुक्तं एतत् तिष्ठति तेङ्गणे रत्नभूतमिह महानीतं यदासीत् वेदसोद्भुतं स्वाहा ओं निधिरेष महापद्मः समानीतो धनेश्वरात् किञ्जल्किनीं ददौ चाप्तिः मालामम्लान पंकजां स्वाहा ओं छत्रं ते वारुणङ्गेः काञ्चनस्रावितिष्ठति तथायं स्यन्दनवरः यः पुरासीत् प्रजापते स्वाहा ओं मृत्योरुत्क्रान्तिदानाम शक्तिरीशत्वजाहृता पाशस्सलिलराजस्य भ्रातुस्तव परिग्रहे स्वाहा ओं निशुम्भस्याब्धिजाताश्च समस्ता रत्नजातजः वह्निश्चापि ददौ तुभ्यम् अग्निशौचे च वाससि स्वाहा ओं एवं दैत्येन्द्ररत्नानि समस्तानि या हृतानि ते स्त्रीरत्नमेढा कल्याणि त्वजाकस्मान्न गृह्यते स्वाहा ओं रुडिरुवाच स्वाहा ओं निशम्येति वचः शुम्भः सतता चण्डमुण्डजोः प्रेणयामास सुग्रीवं दूतं देव्या महासुरं स्वाहा ओं इति चेत् वक्तव्य आसागत्वा वचरान् मम यथा चाभ्येति सम्प्रीत्य तथा कार्यं त्वया लघु स्वाहा ओं सतत्र गत्वा यत्रास्ते शैलोद्देशे शोभने तां च देवीं ततप्राह शिलक्षणं मधुरया गिरा स्वाहा ओं दूत उवाच स्वाहा ओं दैवदेत्येश्वर शुम्भः त्रैलोक्ये परमेश्वरः दूतोऽहं प्रेषितस्तेन त्वत्सकाश मिहागत स्वाहा ओं अव्याहताग्निः सर्वासु यस्सदा देवयोरुडु निर्जिताखिल दैत्यार्यैः स यदाह शृणुष्व तत्स्वाहा ओं मम त्रैलोक्यमखिलं मम देव वशारुगाः यज्ञभागानहं सर्वान् उपाश्नामि पृथक् पृथक् स्वाहा ओं त्रैलोक्ये वररत्नानि मम वश्यान्यषेणतः तथैव गजरत्नं च हृदं देवेन्द्र वाहनं स्वाहा ओं क्षीरोदपदरोद्भूतम् अश्वरत्नं ममापरैः उच्चैश्वरवशसंज्ञं तत् प्रणिपत्य समर्पितं स्वाहा ओं यानि चान्यानि देवेषु गन्धर्वेषु गणेषु च रत्नभूतानि भूतानि तानि मय्येव शोभने स्वाहा ओं स्त्रीरत्नभूतां त्वां देवी लोके मन्यामहे वजं सात्वमस्मानुपागच्छ यतो रत्न भुजो वजं स्वाहा ओं मां वा ममानुजं वापि निशुम्भ गुरुविक्रमं भजत्वं चञ्चलापाङ्गी रत्नभूषाति वय्यत स्वाहा ओं परमैश्वर्यमतुलं प्राप्स्यसे मत्परिग्रहात् एतद् बुद्ध्या समालोच्य मत्परिग्रहतां व्रज स्वाहा ओं रुरिरुवाच स्वाहा ओं इत्युक्ता सा तदा देवी गम्भीरां तस्मिता जगौ दुर्गा भगवती भद्रा ययेदं धार्यते जगत्स्वाहा ओं देव्युवाच स्वाहा ओं सत्यमुक्तं त्वजानात्र मिथ्या किञ्चित् त्वजोदितं त्रैलोक्याधिपतिः शुम्भः निशुम्भश्चापि तादृशस्वाहा ओं किं त्वत्र यत्प्रतिज्ञातं मिथ्या तत्क्रियते कथं शिरगतामल्पबुद्धित्वाद् प्रतिज्ञाया पुराकृता स्वाहा ओं यो मां जगति संग्रामे यो मे दर्पं व्यपोहति यो मे प्रतिबलो लोके समे भर्ता भविष्यति स्वाहा ओं तदा गच्छतु शुम्भोऽत्र निशुम्भो वा महासुरः माञ्जित्वा किञ्चिरेणात्र पाणिं गृह्णातु मे रघु स्वाहा ओं दूत उवाच स्वाहा ओं अवलिप्तासि वैवं त्वं
బ్రూహి దేవి బ్రూహి మమాగ్రద త్రైలోక్యక పుమాన్ తిష్టేత్ అగ్రే శుంభ నిశుంభజో స్వాహ ఓం అన్యేషామపి దైత్యానాం సర్వదేవానవైయుధి తిష్టంతి సమ్ముఖే దేవి కిం పునః స్త్రీ త్వమేకిక స్వాహ ఓం ఇంద్రాద్యా సకలా దేవా తస్థుర్యేషాం న సంయుగే శుంభాదీనాం కథం తేషాం స్త్రీ ప్రయాస్యసి సమ్ముఖం స్వాహ ఓం సాత్వం గచ్చవయైవోక్త పార్శ్వం శుంభ నిశుంభజో కేశాకర్షణ నిర్ధూత గౌరవామ గమిష్యసి స్వాహ ఓం దేవ్యువాచ స్వాహ ఓం ఏవమేతత్ బలీశుంభ నిశుంభశ్చ అతివీర్యవాడు కిం కరోమి ప్రతిజ్ఞామే యదా నాలోచితా పురా స్వాహ ఓం సత్వం గచ్చ మయోక్తంతే యదేతత్ సర్వమాదృతః తదా చక్షువా సురేంద్రాయ సచయుక్తం కరోతు తత్స్వాహ ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్ధి హరే దేవి నారాయణి నమోస్తుతే స్వాహ ఓం జగ జగ శ్రీ మార్కండేయ పురాణే సావరుణికే వనమంతరే దేవీ మాహాత్మ్యే పంచమః అన్నమాజామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టణే అలంపుర్యాం జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక కోల్హాపురీ మహాలక్ష్మీ మాహూరే ఏకవీర్యక ఉజ్జయిన్యాం మహంకాళి పీఠాయాం పురుహూతికావోడ్యానే గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికా హరిక్షేత్రే కామరూపీ ప్రజాగే మాధవీశ్వరి జ్వాలాజాం వైష్ణవీ దేవి గజాం మంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశ మహాశక్తి పీఠములలో ఉన్నంత శక్తి ఈ 6వ అధ్యాయంలో ఉన్నది. అందుకనే ఈ యొక్క అధ్యాయానికి చాలా విశేషం. చిన్న అధ్యాయమైన చాలా విశేషమైన అధ్యాయం. మొదలు పెడదాం. 2 చేతులు జోడించి నమస్కారం చేయండి అమ్మవారికి. కొమరివల్లిలో ఎస్ఎంఎస్ రియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజుల రావు గారి ఆధ్వర్యంలో చండీ హోమం చాలా కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి చూడటానికి భక్తులు చాలా వేల సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సుమారు 300 పైబడిన మంది భక్తులు పాల్గొని చండీ హోమంను విజయవంతం చేశారు. వృక్షాలు ఉన్నాయి. మీరు లోపలికి వెళ్ళి అమ్మవారి గుడి కూడా చూడాలి. లాస్ట్ లో ఒక రోజు నేను 108 అని ఒక కాన్సెప్ట్ ని తీసుకున్న తర్వాత, నేను మెడిటేటర్ యాక్చువల్లీ, నేను అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇలా కూర్చొని యాగం చెయ్యాలి అని నా మైండ్లో వచ్చింది. అది కూడా ఎవరు అంటే నా సోల్కి దగ్గరికి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే. ఆ రోజు నేను వాళ్ళతో కూర్చొని యాగం చేస్తా అని ఆ అమ్మ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఆ టైంలో నేను దాన్ని సంకల్పం చేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజుల గురువుగారు మా ఇంట్లో ఒక పూజ చేయడం జరిగింది. అప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టాలని అన్నారు. అయ్యా, మా ఇంట్లో వాళ్ళు యుద్ధం చేశారు, విగ్రహం ఏంటి అని. విగ్రహం అంటే మాటలా, ఓ గుడి కట్టడం అంటే మాటలా, రకరకాలుగా మా ఇంట్లో అన్ని ఫైటింగ్స్ జరిగిన తర్వాత అనుకోకుండా అప్పుడే నేను ఒక మాట అనుకున్నా, అంటే వదిలే వ్యక్తిని కాదు, ఇంట్లో తెలియకుండానే అడ్వాన్స్ ఇచ్చేసాను ఆ విగ్రహానికి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పాను. అప్పుడు కూడా మా అమ్మ అందరు అన్నారు, ఒక విగ్రహానికి పూజ చేయడము అంటే మాటలు కాదు, అది సాధ్యం అవుతుందా బిడ్డ అన్నారు. ఈరోజు నిజంగా 3 రోజుల క్రితం ఆ విగ్రహం కూడా నేను పెట్టడం జరిగింది ఇక్కడ. ఆ రోజు నా కన్నులకి అసలు అది లోపల నేను ఎట్లా అంటే అది నేను మాటలకి చెప్పలేను నేను అనుభూతి. నిజంగా చెప్తున్నా, అసలు ఈ జన్మ ఓకే అనుకున్నా నేను. ఆ రోజు ఆ పౌర్ణమి వేళ ఆ అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటే ఇంకా మాటలు లేవు నాకు. ఇంకా కదంబ వృక్షాలు, ఒక పక్క ఎర్రచందనం, ఒక పక్క శ్రీగంధం, ఆ మధ్యలో తెల్లటి పీట పైన అమ్మను కూర్చోబెడుతూ ఉంటే ఇప్పటికీ కూడా అసలు నాకు నేను ఏమో అది అందరాని అనుభూతి. ఒక పక్క మా అమ్మ కనబడ్డది అందులో.
అందరితోటి ఈ యాగం చేసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను అమ్మకు ఒకటే చెప్పాను, ఈ 108 మంది ఏదైతే అనుకుంటున్నానో వాళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ కాదు. ఇక్కడికి ఎవరిని పిలుచుకుంటే వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళు, మీరందరూ అమ్మకి ఇష్టమైన వాళ్ళు. గారి ద్వారా నన్ను రప్పించుకున్నారు చండీ అమ్మ మాత. నేను ఇంతకుముందు కాళహస్తి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు, కాళీమాత గుడికి వెళ్ళినప్పుడు పూజ చేస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. 15 సంవత్సరాల తర్వాత అమ్మ బయటికి వచ్చి చెప్పిస్తుంది అని చెప్పారు ఆ పూజారి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇన్విటేషన్ ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు. వితౌట్ మ్యారేజ్ చేయడానికి లేదు అన్నట్టు ఎక్కడైనా చెప్పేవాళ్ళు, బట్ ఈరోజు నా డ్రీమ్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ మేడం. నేను ఇలాంటి ఒకటి చేయాలనుకుంటున్నా లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. అమ్మ లేనిది మనం ఏం లేము. కానీ అమ్మ పిలిపించుకుంటారు, ఏ భక్తులైనా కానీ ప్రేమతో పిలిపించుకుంటారు. ఈ యాగంలో పాల్గొనాలంటే మన అదృష్టం ఉంటేనే మనం పాల్గొన్నాం. అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ వరకు వచ్చాము. అంతా అమ్మ దయనే, అమ్మ దయ లేనిది ఏది లేదు. నీరే భారం వేసే మేము బతుకుతున్నాం. తల్లి లోకమాత జనని పాయమాం పాయమాం. ఇవాళ రోజున మన మంజుల మేడం గారు ఇక్కడ కొమరవెల్లి పుణ్యక్షేత్రంలో స్వామికి దగ్గరగా, ఆ ఈశ్వరునికి దగ్గరగా ఈ యొక్క చండీయాగం చేయడము, ఆమె ఒక్కరితే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని. కానీ ఆవిడకి కావాల్సింది కాదు, అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, తను మంచి ఎవరు కోరుతుందో అలాగే తన మంచి ఎవరు కోరుకుంటారో, ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా ఆహ్వానించి అందరినీ కూడా ఇవాళ ధన్యులను చేసింది ఆమె. అంటే ఒక పూజ మనకి మనం చేసుకోవడం ఎంత ముఖ్యమో పక్క వాళ్ళతో, తెలియని వాళ్ళతో ఆహ్వానించి పిలిపించి చేయిస్తే అన్నిటికన్నా ఎక్కువ కటాక్షము అటువంటి కార్యక్రమానికి చెందుతని నా ఉద్దేశము. కాబట్టి అమ్మవారు మన మంజుల దేవి మీ అందరినీ కూడా ఆహ్వానించి 108 మంది ముత్తైదులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి దాంట్లో మిమ్మల్ని పాలు పంచుకునేలా ఆహ్వానించి మీ అందరినీ కూడా ధన్యులను చేసింది. అమ్మవారి కృపా కటాక్షాలను మీ అందరికి కూడా అందేలాగా ఆవిడ ఇవాళ ఒక చిన్న ప్రయత్నం కాదు, పెద్ద ప్రయత్నమే చేసింది. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా చాలా గట్టిగా మన కరతాళధ్వనులతో ఆ అమ్మకి, అమ్మవారి యొక్క విగ్రహాలను అందివ్వాలి. ఏది ఆశించి కాదు, ఒక పరిపూర్ణంగా ఒక తెల్లటి నిండు పున్నమిలాగా, ఒక తెల్లటి పేపర్ లాగా, అంటే వైట్ పేపర్ ఎలా అయితే ఉందో నిజంగా నేను ఇక్కడ కూర్చొని కూడా అలాగే ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నేను ఎవరి నుండి ఏమీ ఆశించను. ఇది నేను చేస్తున్నది కాదు, నాకంత శక్తి లేదు, నా చేత అమ్మవారు చేపిస్తున్నది. మనందరినీ ఇందాక అయ్యే చెప్పారు ఏమని అంటే, మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళమే ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. నేను ఇది మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే అయితే నేను వాళ్ళ మంచి అన్న కోరుకోవాలి, లేదు వాళ్ళు నా మంచి అన్న కోరుకోవాలి. అలాంటి వాళ్ళం అందరమే ఇక్కడ ఈరోజు కూర్చున్నాము. నిజంగా అయ్యకైతే రాత్రి నైట్ మొత్తం తెల్లవారులు నిద్ర లేదు. నిన్నెప్పుడో నుంచో, నిన్న మార్నింగ్ నుంచి మొన్న విగ్రహ ప్రతిష్టాపన ఏకధాటిగా ఒక్కరే చేస్తున్నారు. నిజంగా ఇంత బాగా మనకి యాగాన్ని పరిపూర్ణం చేసినందుకు గురువు గారికి మనం పెద్ద చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలుస్తాం. పెద్ద చప్పట్లు. సరిపోలే అదే మీకు సరిపోయా? నిజంగా నా తరఫున, నా వాళ్ళందరి తరఫున ఇంత ఒక మహాలక్ష్మీదేవిని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయించినందుకు, నా చేత చేయించినందుకు, ఆ అమ్మవారిని నాకు మీరు వరంగా ఇచ్చినందుకు, సేమ్ టైం ఈరోజు ఈ యాగాన్ని ఇంత పరిపూర్ణం చేసినందుకు మీ పాదాలకి నా కోటి 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 కృతజ్ఞతలు. అలాగే సీనయ్య, అలాగే వీళ్ళిద్దరూ నాకు ఎప్పుడు పూజలు ఇంట్లో ఇక ఎట్లా అంటే ఇంట్లో వాళ్ళలాగానే నాకు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ యాగంలో పాలు పంచుకున్నందుకు ఇద్దరికి, సీనయ్యకి, సాయయ్య గారికి, గురువు గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.
నా పేరు రాధా అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను అడ్వకేటు. మంజు నా బిడ్డ. చాలా కాలం నుంచి మేము తల్లి బిడ్డలుగా చాలా కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ పూజ గురించి చెప్పాలంటే మాటల్లో వర్ణించలేము. కన్నుల పండగగా అత్యద్భుతంగా జరిగింది. పొద్దుటి నుంచి ఎక్కడెక్కడ మాకెవరికి ఎనర్జీ తగ్గకుండా అంత అద్భుతంగా చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరిగింది. నా పేరు నర్మదా, నేను అడ్వకేట్ని. నిజంగా ఎంత చక్కటి ప్రోగ్రాం అంటే ఈరోజు నిన్న రాత్రి కూడా అమ్మవారికి ప్రతిష్ట జరిగింది. నిన్న చక్కటి పంచామృతాలతోటి అభిషేకం చేయించి పట్టు చీర కట్టించి చక్కటి ఆభరణాలు ధరించి అమ్మవారు దేదీప్యమానంగా నిన్న ఎంత వెలిగారంటే చెప్పొద్దు. సో రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ రాత్రి మాకు జరిగింది. మళ్ళీ పొద్దున లేయగానే ఈరోజు 6:45 నుంచి ఈరోజు మార్నింగ్ ఇంకా ఇప్పటికి 14 అధ్యాయాలు జరుగుతున్నాయి. 14 అధ్యాయాల్లో ప్రతి ఒక్కసారి 20 మంది లేడీస్ని కూర్చోబెట్టి మనకు చండీ యాగం చేశారు. చండీ యాగము ఇంత ప్రశస్తమైన చండీ యాగాన్ని ఇంత బాగా మంజు గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ ఆర్గనైజేషన్లో మార్నింగ్ నుంచి కూడా టిఫిన్స్ అయితేనేమి, టీలు అయితేనేమి, కాఫీలు అయితేనేమి, భోజనాలు అయితేనేమి ఏది కూడా ఎక్కడ కూడా లోటు జరగకుండా చక్కగా తయారు చేశారు. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. సిటీ విజన్ ప్రేక్షకులకి, వ్యూవర్స్కి అందరికీ, అమ్మవారి భక్తులకి అందరికీ నమస్కారం. నా పేరు రేవతి ప్రసాద్, ఫ్యూచర్ టీచర్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇలాంటి ఒక పూజ జరుగుతుంది అని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు. ఫస్ట్ నేను లైట్ తీసుకున్నాను, అంత దూరం రోజంతా పూజ ఎలా ఉంటుందో ఏమో అని. బట్ సండే కదా, సరే వెళ్ళి చూద్దామన్న ఆలోచనతో వచ్చాను. బట్ రియలీ అమేజింగ్. ఇలాంటి ఒక పూజ ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలి. నేనే చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాను. సో ఇలాంటి ఇంకా ఎన్ని జరిగినా నేనైతే మిస్ చేయను. ఇలాంటి ఒక పూజ ఆర్గనైజ్ చేసినందుకు మంజుల గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు అనిత అండి, నేను అల్వాల్ నుండి వచ్చాను. ఇక్కడ సహస్ర చండీ యాగం మంజులారావు గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక పూజ చాలా అద్భుతంగా జరుగుతుంది. పండితులు కూడా చాలా వాళ్ళ కంఠం వింటుంటే ఇక్కడ నుంచి అంటే ఏదో ఎక్కడో దేవస్థానంలో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. పూజ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ పాల్గొనేవారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. ఇక్కడికి వచ్చినాక ఏదో అంటే పూజలో పాల్గొనడానికి వచ్చాం, కానీ ఇది మొత్తం ఇక్కడికి వచ్చినాక ఆధ్యాత్మిక భావం కలుగుతుంది అందరికీ. సిటీ విజన్ ప్రేక్షకులకి, వ్యూవర్స్కి అందరికీ, అమ్మవారి భక్తులకి అందరికీ నమస్కారం. నా పేరు రేవతి ప్రసాద్, ఫ్యూచర్ టీచర్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ ఇలాంటి ఒక పూజ జరుగుతుంది అని నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు. ఫస్ట్ నేను లైట్ తీసుకున్నాను, అంత దూరం రోజంతా పూజ ఎలా ఉంటుందో ఏమో అని. బట్ సండే కదా, సరే వెళ్ళి చూద్దామన్న ఆలోచనతో వచ్చాను. బట్ రియలీ అమేజింగ్. ఇలాంటి ఒక పూజ ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలి. నేనే చూసి చాలా ఎగ్జైట్ అయిపోయాను. సో ఇలాంటి ఇంకా ఎన్ని జరిగినా నేనైతే మిస్ చేయను. ఇలాంటి ఒక పూజ ఆర్గనైజ్ చేసినందుకు మంజుల గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నాకు యాగాలు ఇవన్నీ చాలా వరకు చూశాను నేను, కానీ మొట్టమొదటిసారిగా 108 మందితోటి ఇంత పెద్ద ఎత్తున యాగం ఎప్పుడూ చూడలేదు. అందరూ సుహాసినిలతో చేయడం చాలా అద్భుతంగా ఉంది. చాలా కన్నుల పండుగగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పాలి. ఇక్కడికి రావడం మాకు చాలా అదృష్టం. ఎంతో పెట్టిపుట్టు ఉంటే కానీ ఇక్కడికి మేము రాలేము. ఈరోజు మాకు అదృష్టం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగాము. సిటీ ఛానల్ వాళ్ళకి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము కొమ్మరవెల్లిలో మల్లన్న స్వామి దగ్గర ఈరోజు ఈ విధంగా మహారుద్ర చండీ యాగం చేసుకుంటున్నాము. దీనికి కారణమైన SMS సదా మీ సేవలో మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు మంజులారావు గారు,
108 మందితోటి ఈ యజ్ఞం చేయించాలనుకున్నారు. కానీ అంతకు మించి వచ్చారు చాలామంది, దగ్గర 500 మంది లేడీస్ వచ్చి ఈరోజు ఈ మహాచండీ యోగం చేసుకుంటున్నాము. ఇంత మంచి యాగానికి మాకు అదృష్టాన్ని కలిగించిన మేడంకి నిజంగా కృతజ్ఞతలు మా అందరి తరపు నుంచి. అట్లానే అమ్మవారి టెంపుల్ విగ్రహ ప్రతిష్టాపన నా జన్మలో ఫస్ట్ టైం చూశాను. విగ్రహాన్ని ప్రతిష్ఠించడము అది నా కళ్ళారా చూశాను. నిజంగా ఆ రోజు అమ్మవారు వచ్చారు. ఆ రోజు నిజంగా నాకు తెలిసింది, ఎందుకంటే నాకు ఎప్పుడు నేను అలాంటి చూడలేదు. నాకు నిజంగా ఒక వైబ్రేషన్ వచ్చింది బాడీలో, దాన్ని నేను తట్టుకోలేకపోయినా శక్తిని. విగ్రహాన్ని టచ్ చేయగానే అదొక రకమైన ఫీల్ కలిగింది. నాకు ఇక్కడ ఒక శక్తి ఉందని నిజంగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత మంచి విగ్రహాన్ని నిజంగా అక్కడ ప్రతిష్టాపించి ఎట్లా అంటే జన్మలకి తరతరాలకి మర్చిపోలేంతగా ఒక టెంపుల్ని నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదండి. ఎన్నో తరతరాలు వాళ్ళ తరాలు వెళ్ళిపోయినా కూడా ఆ విగ్రహ ప్రతిష్టాపన అనేది మనం మర్చిపోలేనట్టుగా ఉంది. దాన్ని కూడా మీకు చూపిస్తాము. మంజులా మేడం మాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు. మా అందరికీ సుమంగిలుగా సుహాసిని పూజ చేయించారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మా అందరికీ ఈ విధంగా చూపిస్తూ మా మహిళలందరినీ ఒక అందంగా ముస్తాబు చేసి ఇక్కడ కూర్చున్నాం. కానీ మమ్మల్ని ఇంత అందంగా చూపించేది మాత్రం సిటీ విజన్ ఛానల్ వాళ్ళు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చారు, బాగా టెలికాస్ట్ చేస్తున్నారు, మా అందరినీ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సిటీ విజన్ ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ కొమరవెల్లిలో ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొల్పి ఉంది. మా మంజులారావు మేడం గారు చండీ యాగం తలపెట్టారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ అందమైన వెంచర్ వేశారు. భగవంతుడు ఆమెకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కల్పించి ఎల్లవేళలా సదా ఆమె ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము. ఇంత మంచి వాతావరణంలో కొల్పినందుకు ఆమె సంకల్పం గొప్పది. భగవంతుడు ఆమెకు ఎప్పుడూ ఇట్లాగే సంకల్ప సిద్ధి చేసి అందరి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. సిటీ విజన్ వారికి కూడా ఇది టెలికాస్ట్ చేసిన సిటీ విజన్ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు శాలిని. నేను సుచిత్ర సర్కిల్లో ఉంటాను. మంజులారావు నాకు గత సంవత్సరం నుంచి తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడ యాగం జరుగుతుందని తెలీదు. సంవత్సరం క్రితమే 108 మంది మహిళలతో ఒక గొప్ప యాగం చేసుకుందాము అనే సంకల్పం మాత్రం జరిగింది. ఆ 108 మందిలో నేను ఒకదాన్ని అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ యాగంలో పాల్గొనడానికి యోగం ఉండాలి అన్నారు. నాకు ఈ యోగం ఉంది అని చెప్పి చాలా తృప్తిగా ఉంది. ఇక్కడ నేను ఈ యాగంలో ఈరోజు కుంకుమార్చనతో పాటు 13 అధ్యాయాలు వింటూ దేవి సమక్షంలో ఈ పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సిటీ విజన్ వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ పూజకి ఇన్వైట్ చేయడము, ఈ చండీ యాగము మేము అటెండ్ చేయడము అసలు నిజం చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం అండి ఇది. సో మమ్మల్ని ఇలా అనుకోకుండా అమ్మగారు మంజులా గారి త్రూ మమ్మల్ని పిలిపించుకొని ఈ పూజకు అటెండ్ చేయించినందుకు దానికి మేము శతకోటి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. అంటే యాక్చువల్లీ యాగం అంటే ఏంటి అంటే అది దేవతా స్వరూపము, మంచిది అని అందరికీ తెలిసిందే ఈ సత్యం. అయితే పోతే ఏంటి అంటే నేను యాగం చేయడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఒక ఉమెన్గా ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్లాట్ఫామ్ నేను చేసుకున్నట్టుగా ఉమెన్ ఒక రంగంలో బాగా ఎదగడం నాకు చాలా ఇష్టం. అట్లా వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ నేను అంటే ఒక గ్రూప్గా చేయడం జరిగింది. ఒక 108 అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ చేయడం జరిగింది. అంటే అందులో వచ్చేసి డాక్టర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, నాలాగా బిజినెస్ వాళ్ళు ఉన్నారు. అంటే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి ఒక ప్లాట్ఫామ్ చేస్తున్నాము. దానికి ఎన్నో రకాలుగా మేము కలవడం జరిగింది, మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఒకరోజు ఏమైంది అంటే ఇదే సైట్లో నేను ఒక మెడిటేటర్ ఒక సోఫాలో కూర్చొని నేను మెడిటేషన్ చేస్తున్నాను. అంటే ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన ఆ టైంలో నాకు 108 మంది మేము ఏదైతే ఉందో ఒక యాగం చేస్తే ఎలా ఉంటుందని ఏదో అది అనుకోకుండా వచ్చిన ఒక వైబ్రేషన్ నాకు అది మైండ్లోకి వచ్చింది. మనసులో అది అట్లాగే ఉండిపోయింది. ఆ తర్వాత చేద్దాం అని అనుకోవడం అది అలాగే వెళ్ళిపోవడం అట్లాగే జరిగింది.
మొన్న రీసెంట్లీ ఏంటంటే అనుకోకుండా ఏంది అంటే గురుగారు ఏదో సందర్భంలో నేను ఫోన్ చేయడము, అదే సందర్భంలో ఈరోజు మాఘ పౌర్ణమి రోజు చాలా అంటే ఈరోజు చేసిన యాగం కానీ ఈరోజు చేసిన పుణ్యం కానీ అది 60 years వరకు కూడా చాలా మంచిది. యాగం చేయడం వల్ల అది ఎంతోమందికి శుభం జరుగుతుంది. అట్ సేమ్ టైం మనం ప్రకృతికి కూడా మనం యాగంలో వేసే ఎన్నో రకాల కృతులు అంటే మనం వేసేటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేచర్కి ఎంతో మంచి చేస్తాయి. అంటే పొల్యూట్ని క్లియర్ చేస్తాయి. సేమ్ టైం ఏంటంటే ప్రకృతి అంటేనే అమ్మవారు అంటేనే ప్రకృతి. అలాంటి అమ్మవారికి మనం ఒక యాగం చేసి 108 మంది ముత్తైదువులు ఒక సంకల్పంతో అంటే మన సోల్కి నియర్గా ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఒక మంచి పవిత్రమైన పని చేయడంలో అది ఎంతో శుభమని నాకు అనిపించింది. ఇదే సందర్భంలో నేను ఇదే సైట్లో ఒక గుడి కూడా కట్టడం జరిగింది. అమ్మవారిని కూడా విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ 108 మంది ముత్తైదువులు ఏదైతే ఉందో వాళ్ళంతా నా సోల్కి నియర్గా ఉన్నవాళ్ళు. 108 మంది కాదు, చాలామంది వచ్చున్నారు. 108 అనుకున్నాము కానీ అది ఎప్పుడో ఫిగర్ క్రాస్ అయిపోయింది. ఓకే, యాగము అంటే నిజంగా అండి ఒక మాటలో దాన్ని చెప్పలేము. దాన్ని ఋషులు అప్పుడు దేవతలు ఎన్నో రకాల వరాల కోసం అంటే ప్రకృతిని ఓ రకంగా మంచిగా ఉంచడానికి చేసుకున్నారు. సేమ్ టైం వాళ్ళ కోరికలు వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడానికి కూడా చేసుకున్నారు. అది అప్పటి నుండి దేవతల నుండి తర్వాత ఆ తరాలు మారుతూ ఇప్పుడున్న కలియుగంలో కూడా అది ఏంటి అంటే చేసుకుంటే జరిగేది శుభమే తప్ప అశుభం అనేది ఉండదు. చూశారు కదా ఇక్కడ ఒక పండగ లాంటి వాతావరణం. అందరూ ఒక పచ్చని చీరలో పచ్చ చీరలో ఎర్రటి బ్లౌజ్లో అందరూ కూర్చొని ఒక యాగాన్ని అగ్నిదేవుడిని పిలుచుకొని అగ్నిలో అన్ని ఆహుతులు సమర్పించి చేసుకోవడం వల్ల నిజంగా మనసుకు కూడా ఎంతో ఆహ్లాదం అనిపిస్తుంది. ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ జనరేట్ అవుతుంది. ఒక రిలేషన్ అనేది అది కమైండ్ అవుతుంది. అంటే అందరం ఒక దగ్గర కూర్చుంటాం ఒక మంచి పని మీద ఒక సంకల్పం మీద. ఒక నెగిటివ్ అనేది ఇక్కడెక్కడ ఉండదు, ఒక పాజిటివే ఉంటుంది. అంటే అమ్మవారిని కొలుచుకోవడం, అందరం హ్యాపీగా పలకరించుకోవడం, పసుపు బొట్లు పెట్టుకోవడము అవన్నీ ఏంది అంటే నిజంగా ఒక బతుకమ్మ టైంలోనో ఒక పెళ్లి సందర్భంలోనో లేదు ఒక గుళ్ళోనో అది ఒక పండుగ టైంలోనే అలాంటివి జరుగుతాయి. అట్లాంటిది ఇది ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకొని ఇట్లా మన సోల్కి కనెక్ట్ అయిన వాళ్ళందరూ కలిసి ఒక యాగం చేసుకోవడం అనేది నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేసుకున్న పూర్వజన్మ సుకృతమే. నేను ఆన్ ఫస్ట్ డే నుండి ఇప్పటివరకు కూడా చెప్తున్నాను, ఈ యాగంలో పాల్గొనాలంటే వాళ్ళకి ఖచ్చితంగా యోగం ఉండాల్సిందే అని చెప్పేసి. ఈరోజు యాగంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ నిజంగా అమ్మవారి భక్తులు. వాళ్ళంతా నా సోల్ అనే కంటే నేను ఆ సంకల్పం చేసుకునేటప్పుడు కూడా చెప్పాను, నేను ప్రత్యేకించి ఎవరికి బొట్టు పెట్టి నేను వెళ్ళి చెప్పకుండా నీకెవరైతే కనెక్ట్ అవుతారో నా మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేను మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదు నీకు దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఈ యాగంలో చూసుకో అమ్మ అని సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ అమ్మ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మకి ఇష్టమైన వాళ్ళే. నిజంగా ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అమ్మవారికి ఇక్కడ జరిగిన ఈరోజు యాగం ఏదైతే ఉందో ఆ అమ్మ మెచ్చుకొని ఇక్కడున్న అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిటీ విజన్ యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి మన ఈవెంట్ ఆఫ్ ద వీక్ ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఎంఎస్ రియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ చైర్మన్ జూపల్లి మంజులారావు గారి ఆధ్వర్యంలో జరిగిన చండీ హోమం తాలూకా విశేషాలు. నెక్స్ట్ వీక్ మరొక ఈవెంట్ ఆఫ్ ద వీక్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.